జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 19వ తారీఖు ఆదివారం నుండి 2025 అక్టోబర్ నెల 25 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: కర్కాటకంలో గురువు, సింహరాశిలో కేతువు, కన్యారాశిలో శుక్రుడు, తులారాశిలో రవి, బుధ, శుక్రులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందిస్తాయి. లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ ప్రారంభించడానికి ఇది తగినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశీ వ్యవహారాల సైతం మీకు అనుకూలంగా ఉంటుంది. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకోవడం, సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. సప్తమంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, వాహన సమస్యలు, కొన్ని వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో కుజ సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాలతో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారం. కొన్ని సందర్భాల్లో అతి సునాయాసంగా మీరు పోటీ ప్రపంచంలో విజయాలు సాధించడం, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది. తృతీయంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాల ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తి దర్శనం, నమస్కారం మీకు మరింతగా మంచి ఫలితాలను పొందవచ్చు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూల వాతావరణం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని చవిచూస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణించడం, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల కొన్ని ఆలోచనలు కలిసి రాదు. కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అసౌకర్యాలను కొన్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు పద్మావతి వెంకటేశ్వర స్వామిని దర్శించి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు చేయడం వల్ల
మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, వ్యాపార విస్తరణ బాగుంటుంది, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది, జన సహకారం బాగా ఉంది, మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఇంట బయట కూడా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో ఉంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తుంది. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు, విద్యారంగంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి కూడా ఎదుటివారితో ఈ వారంలో మీకు అటువంటి పరిస్థితులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలను, నూతన ఉద్యోగాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూల వాతావరణం ఉంది. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి సహాయము అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అష్టములో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభ కార్యక్రమాల నిర్వహణ, జన సంబంధాలు పెరగడం, జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిజాయితీగా పనిచేస్తారు. మీ కష్టాన్ని తగిన ఫలితాన్ని అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. ఒక శుభవార్త కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, ఎన్ని అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను పేదవారికి దానం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అయినా దానం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని ప్రతిరోజు దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఈ వారంలో లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మెదిలినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం కూడా బాగా ఉంటుంది. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరుగుతాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం
4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. జన సంబంధాలు పెరిగేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని ఈ వారంలో చవిచూస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా పనిచేస్తారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమంలో కేతు సంచారం వల్ల నీతిగా, నిజాయితీగా పనిచేసి నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యయములో రవి సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభములు కుజుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో కూడా సుఫలితాలను అందుకుంటారు. లాభములు రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో రాహు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను, ఆదాయాన్ని అందుకుంటారు. దశమంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. అనుకోకుండా ఆదాయం అందుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడం, సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. సప్తంలో గురు సంచారం ఉంది. పెద్దల సహకారం బాగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. మంచి గుర్తింపును కూడా పొందగలుగుతారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈ వారంలో ఎదుర్కొనే సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి గరికమాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు, లాభాలకు అనుకూల వాతావరణం ఉంది. భాగ్యములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భూములు అమ్మడం వల్ల, కొనుగోలు వల్ల కూడా మీకు లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో రవి సంచరించడం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తంలో చంద్ర సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలు, అనుకోకుండా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి.
మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశం చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ జరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తంలో చంద్రుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా బలపడతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. పంచంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యా సంబంధన విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. అష్టంలో కుజుడు సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టం కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని కోరుకుంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.